హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ఎంకే మీడియా. నేను మీ మధు కళ్యాణ్. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి గారు జిల్లాల పర్యటనకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ప్రభుత్వ పథకాలు అలాగే ప్రభుత్వ పనితీరుపై తెలంగాణ ప్రజలు ఏ విధంగా మాట్లాడుకుంటున్నారు, ఏ విధంగా ప్రభుత్వం గురించి అనుకుంటున్నారు, అలాగే గ్రామ స్థాయిలో కార్యకర్తలకు కావచ్చు, ప్రజలకు కావచ్చు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, వాళ్ళ సమస్యలు ఏంటి తెలుసుకోవాలి అంటే జిల్లాల పర్యటనకు వెళ్ళడమే కరెక్ట్ అని సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక నిర్ణయానికి వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. అదే గత కొన్ని రోజులకు ముందే రేవంత్ రెడ్డి గారు జిల్లా పర్యటనకు రెడీ అయ్యారు. ఇక షెడ్యూల్ సిద్ధం చేస్తున్నారు అధికారులని వార్తలు వచ్చాయి. రైతు రుణమాఫీ తెర మీదకి రావడంతో ప్రభుత్వం ఆ పనుల్లో బిజీగా గడిపింది. అలాగే అసెంబ్లీ సమావేశాలు కూడా మరోవైపు ఉండడంతో సీఎం రేవంత్ రెడ్డి గారు గత కొన్ని రోజులుగా బిజీగా ఉన్నారు. ఇక నిన్నైతే నాన్ స్టాప్ గా నిన్న మొదలైన అసెంబ్లీ ఈ రోజు ఉదయం 3 గంటల వరకు ఆ యొక్క అసెంబ్లీ సమావేశాలను కొనసాగించారంటేనే అర్థం చేసుకోవచ్చు సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ విధంగా తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసం అలాగే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచిస్తుంది అని. అయితే త్వరలోనే స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉండడంతో ఇక జిల్లాల పర్యటనకు వెళ్తే ఒకవైపు ప్రజా సమస్యలు తెలుసుకోవడమే కాకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలంగా విజయం సాధించడానికి చాలా కలిసొచ్చే అవకాశం ఉంటుంది అని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుందని సమాచారం. గత 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ జెండా ఎత్తుకొని కిందికి దించకుండా బీఆర్ఎస్ పై పోరాడి ఎన్ని కేసులు పెట్టినా కానీ, ఎన్ని అవమానాలు ఎదురైనా కానీ, ఎన్ని అడ్డంకులు ఎదురొచ్చినా కానీ భుజాన ఎత్తుకున్న కాంగ్రెస్ పార్టీ జెండా కిందికి దించకుండా నిరంతరం పోరాడిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను గుర్తించి వాళ్లకు ఈ ప్రభుత్వంలో సరైన అవకాశాలు ఇవ్వాలి అని సీఎం రేవంత్ రెడ్డి గారు ఆలోచిస్తున్నారట. ఇందులో భాగంగా జిల్లా పర్యటనకు వెళితే వాళ్ళని నేరుగా కలిసి వాళ్ళతో మాట్లాడి వాళ్లకు సరైన అవకాశాలు ఇచ్చే అవకాశం ఉంటుంది అని సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి గారి జిల్లా పర్యటనలు స్టార్ట్ కాబోతున్నట్లు సమాచారం. ఒకవేళ అదే జరిగితే ఏ జిల్లాలో ఏ సమస్యలు ఉన్నాయో సీఎం నేరుగా తెలుసుకోవచ్చు. అలాగే ప్రజలు కూడా నేరుగా జిల్లాకు వచ్చిన సీఎం దగ్గరకు వెళ్ళి వాళ్ళ గ్రామాలకు కావచ్చు, వాళ్ళ మండలాలకు కావచ్చు, కావాల్సిన అవసరాల గురించి నేరుగా సీఎం గారికే ఒక నివేదిక ఇచ్చి ఆ ప్రాంతం అభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతుంది ఈ జిల్లాల పర్యటన.